128 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాల వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. గ్రామ సభలు పెడదాం, గ్రామాలలో చర్చ పెడదాం. ఆనాడు వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేయడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకపోతే ఈరోజు 8,000 పైచీలకు ఐకేపీ కేంద్రాలు తెరవడమే కాదు, 48 గంటలు తిరిగే లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతు పంట అమ్ముకున్నాడో అతని ఖాతాలో నగదు బదిలీ చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ రైతుల ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆనాడు ధరణి పేరు మీద దోపిడీ చేస్తే, ధరణి కొంతమంది దోపిడీదారులకు చుట్టమైతే భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు అండగా నిలబడి ఈరోజు పొంగులేటి గారు గ్రామ సభలు పెట్టి రైతుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో సమస్యలు అడుగు ముందుకు వెయ్యాలంటే ఒక చీకటి పరిస్థితి. అక్కడి నుంచి వెలుగు వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అరే పిల్లగాడు కొత్తగా వచ్చిండు, కొంతకాలం సమయం ఇద్దామన్నా కనీసం విజ్ఞత లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్లకు మొదటి రోజు నుంచే ఎట్లయినా పడగొడదాం, ఎట్లయినా ఇబ్బంది పెడదాం. విద్యార్థులు చచ్చిపోతే సంతోషంతో నృత్యాలు చేస్తారు, రైతులు చచ్చిపోతే సంతోషంతో వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. ఎక్కడైనా బస్సు కింద పడేవారని చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా ఆహార కలుషితమైపోయి విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు ఆనందమే, ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకు ఆనందమే. ఎందుకంటే వీళ్ళ చావుల పునాదుల మీద అధికారం అల్కగా ఎక్కొచ్చు అనే ఆలోచన, దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా, ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా, మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా, మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండో లెక్కలు తీయండి. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఈనాటి పరిపాలన చూడండి. అంతెందుకు, టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మీకు తెలుసు కదా. భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా ఫోన్ లేని పరిస్థితి ఆయనలో ఉండే. ఇవాళ మమ్మల్ని బహిరంగకు వచ్చి ఏమన్నా దూషించినా ఫోన్లలో మాట్లాడుకుని మీకు అందరికీ స్వేచ్ఛగా లేరా? ఫోన్లలో భయపడుతారు ఇప్పుడు మాట్లాడానికి. గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? ఈ స్వేచ్ఛ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చిందా, రాలేదా? తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ కదా, సామాజిక న్యాయం కదా, సమాన అవకాశాలు కదా. ఈనాడు కులగణన కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావచ్చు. ఇవాళ మంత్రివర్గంలో 4 దళితులు, ఒక స్పీకర్, 5 మంది ఉన్నారు. ఆ ఒక ఏకలింగం ఉండే, ఆ ఏకలింగం ఉండే ఆ ప్రభుత్వంలో. ఇవాళ ఈ వేదిక మీద 5 మంది ఉన్నారు, 4 మంత్రులు, ఒక స్పీకర్, దళిత సామాజిక వర్గం నుంచి ఇవాళ ఈ వేదిక మీద కూర్చున్నారంటే సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. సమాన అవకాశాలు ఈ ప్రభుత్వంలోనే ఉంటాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మన పార్టీ, మన ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల. నేను ఛాలెంజ్ చేస్తున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్క సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర లేదు. మన ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది. శాఖల వారిగా నేను లెక్క చెప్తా. ఒకప్పుడు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమమే వచ్చింది. ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం, అన్నీ చదువుకోవాలంటే కష్టమవుతుందా, అశోక్ నగర్లో ధర్నాలు చేసిరు. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. మీరే ఈ దేశ, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. మాకేముంటుంది, మేము అన్ని సాధించినాం, మాకు రావాల్సిన అవకాశాలన్నీ
మాకు వచ్చినాయి, ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు. మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు. మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే. ఇవాళ మీ అందరి కోసం ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇవాళ డాక్టర్లైనా, లాయర్లైనా, ఇంజనీర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు, లాయర్లుగా రాణిస్తున్నారు. ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలి, సివిల్ సర్వీసెస్లో ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి. పేదోళ్ళ పిల్లలు ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 2 లక్షల రూపాయలు చదువుకునే